నేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే నా పక్కనుంటే చాలే అని అమాయకుడైన భర్త కరణదేవ్ నమ్మకం. మరోవైపు అతని భార్య సుస్మిత నీతో ఉంటే చాలు నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు అంటూ తన బావ తన ప్రియుడైన రాహుల్తో రాసలీలలో వెరసి ఈ కథ ఏ తీరానికి చేరిందో చూద్దాం. ఢిల్లీలోని ఉత్తమనగర్లో ఉత్తమరాలైన ఇల్లాలు సుస్మిత తన భర్త కరణదేవుని ఆహారంలో నిద్రమాత్రలు కల్పించి చంపేసింది. దానికి కారణం ఏంటంటే ఆమెకి తన బావ రాహుల్తో ఉన్న అక్రమ సంబంధం అన్నమాట. కరణదేవ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు, అతనికి లోటేమీ లేదు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చక్కగా భార్యని కూడా చాలా ప్రేమతో చూసుకుంటున్నాడు. అయితే ఈ సుస్మిత అతని ముందు ఎంతసేపు నంది అవార్డు లెవెల్లో నటించడమే కానీ అతన్ని ఇష్టపడలేదు. పైగా అతనితో కాపురం చేయకపోతే ఒక రకం, కాపురం చేస్తా కూడా దాన్ని బలవంతపు కాపురం అని ఫీల్ అవ్వటం. భర్త బిజినెస్కి వెళ్ళగానే తన ప్రియుడు బావ రాహుల్ని ఇంటికి పిలిపించుకోవటం, అన్నీ వెలగబెట్టడం చేస్తూనే ఉంది. అయితే అది కాస్త ఇంకా పీకల్లోతు ప్రేమగా మారిపోయి సుస్మిత తన భర్తను అడ్డు తొలగించుకుంటే తన బావతో సెటిల్ అయిపోవచ్చు అని భావించింది. దానికోసం ఏంటంటే జూలై నెలలో అతను తినే ఆహారంలో నిద్రమాత్రలు కల్పించింది. పాపం భార్య తనతో ప్రేమగా ఉంటుంది, అంత మంచి భార్య నాకు దొరకలేదు అనుకున్న భర్త ఆ భోజనం తినేసాడు. తినేసిన తర్వాత అతను అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడని గమనించి మళ్ళీ వాళ్ళ మీదకి ఎక్కడొస్తుందో ఇంట్లో ఉంటే అని చెప్పి ప్రియుడికి ఫోన్ చేసింది. ప్రియుడు బావ రాహుల్ వచ్చాడు, అతనితో కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడ టెస్టులన్నీ చేసిన వైద్యులు ఆ నిద్రమాత్రల విషయం చక్కగా కనుక్కున్నారు, పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు. దాంతో చక్కగా ప్రియుడు కలిసి జైల్లో వెళ్ళారు. ఇప్పుడు దీనివల్ల మీకు ఒరిగింది ఏంటంటే మీకు అడ్డుగా ఉన్నాడని వాడిని వేసేశారు. ఇప్పుడు వాడు పోవటం వల్ల మీ ఇద్దరు కలుసుకునే సమయం కూడా ఉండదన్నమాట. ఆ అమాయకుడిని అడ్డు పెట్టుకుని ఎన్నాళ్ళు మీరు చేసే పనులన్నీ కొనసాగించారు. ఇప్పుడు ఏంటంటే ఆవిడని ఒక చెరసాల్లో వేస్తారు, నిన్న ఒక చెరసాల్లో వేస్తారు. అక్కడికి వెళ్ళి ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అని చెప్పి విరహ గీతాలు పాడుకోండి. ఆలోచన లేని పనులు చేస్తే ఇంతే. వాడు ఏం చేశాడని చెప్పి అన్యాయంగా ఇప్పుడు నీ బావ అంటే ఇష్టం ఉన్నప్పుడు బావనే చేసుకోబోయావా? ఆడిని ఎందుకు చేసుకున్నావు? ఆడి నిండు నీరువేళ్ల జీవితాన్ని నిద్ర మాత్రలకు బలిచ్చావు, దరిద్రపు దాన.